స్టేషన్ నుంచి ఇల్లు ఎంత దూరం పిన్ని? 4 గంటలు పట్టేసింది. 4 గంటలు పట్టడం ఏంట్రా? అలా అనొద్దు మమ్మీ. బిర్లా మందిర్, చార్మినార్, గోల్కొండ బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఏరా నిజంగా చూసావా? అవునరా, నేను ఇవన్నీ చూసినట్టు నీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వు బాలరాదు కాబట్టి. సరే సరే, నువ్వు లోపలికి వెళ్ళరా. అలాగే. ఎంతైంది బాబు? 1000 రూపాయలు. కరెక్ట్ గా చెప్పిండు పోరడు. 1000 రూపాయలా? ఉండు తీసుకొస్తా, నువ్వు రారా. ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ చేయొచ్చు కదా. ఏంటి బాలరాజు, బోర్డు బిఏ చదవడానికి ఇంత దూరం రావాలా? రే నువ్వు నోరు మీరా. బిఏ ఏంట్రా బిఏ? ఏదైనా సైన్స్ గ్రూప్ చేయొచ్చు కదా. హాయ్ డిండు. హాయ్ లావణ్య, నువ్వేం చదువుతున్నావు? బీటెక్ ఎలక్ట్రానిక్స్. ఎందుకు అలా అడుగుతున్నావు? మా బాలరాజుకి చెప్దామని. ఆగండి, ఎవరేం చెప్పినా సరే అన్నయ్య మాత్రం బిఏనే చదువుతాడు కదా అన్నయ్య? అవును, బిఏనే చదువుతాను. అవునరా, మీ బాబాయ్ చెప్పినట్టు చెయ్యి. ఆగండి, ఎవరేం చెప్పినా సరే అన్నయ్య మాత్రం బిఏనే చదువుతాడు కదా అన్నయ్య? అవును, బిఏనే చదువుతాను. అవునరా టిండు, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారా? ఎందుకంటే నువ్వు బాలరాజు కాబట్టి. ఏరా బాగున్నానా? తలకి 6 లీటర్ కొబ్బరి నూనె, మెడలో నల్లతాడు, యాంకిల్ పైకి ప్యాంటు. బాగానే ఉన్నావు. ఇంతకీ తిన్నాలెక్కడా? తిరణాలేంట్రా, నేను వెళ్ళేది కాలేజ్కి. బాగున్నానా? ఇంతకీ ఎవరా అమ్మాయి? నువ్వేంట్రా ఎంత స్పీడ్గా ఉన్నావు? నేను స్పీడ్ కాదు, నువ్వే చాలా చాలా స్లో. ఇలా వెళ్తే గర్ల్ ఫ్రెండ్ పడదు. అవునా? ముందు గెటప్ మార్చు. ఏ బానే ఉందిగా. ఇంతకీ పాకెట్ మనీ ఎంత ఉంది? ఓ 10 రూపాయలు ఉన్నారా? సరిపోతేగా. సరిపోతాయి, శనగాలు కొనుక్కొని తిను. అదేంట్రా? గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారి కాఫీ షాప్ కి తీసుకెళ్తే మినిమం 500 అవుతుంది తెలుసా? నా పాకెట్ మనీ ఇస్తా, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ వద్దు, నాకు కావాల్సినప్పుడు 5000 ఇవ్వాలి, సరేనా? అలాగే. ఈ గెటప్ మార్చేస్తా. ఈ సీట్ బాలేదు, మీరు పక్కన కూర్చొని నాకు ఈ సీట్ ఇస్తారా? ఓకే థ్యాంక్ యూ. మమ్మీ నేను అక్కడ కూర్చుంటా. రే ఆ సీట్ బాలేదురా. పర్వాలేదు మమ్మీ, నేను అక్కడే కూర్చుంటా. సరే పో. హలో, నా పేరు డిండు. చాలా మంచి పేరు. ఏం చేస్తుంటారండి? 5 రూపాయల వడ్డీకి 500 1000 అప్లిస్తూ ఉంటాను. ఓ. హలో, నా పేరు డిండు. హాయ్, నా పేరు నీలు. మీ చేయి చాలా సాఫ్ట్ గా ఉందండి. స్వీట్ బాయ్. ఫ్యామిలీ మధ్యలో కూర్చోవటం కాస్త ఇబ్బందిగా ఉంది. వెనక్కి కూర్చుందామా? ఓకే ఓకే. పద. ఇక్కడ కూర్చున్నావా? రే ఇలా వచ్చి కూర్చో. క్యూట్ గా ఉన్నారు కదా. హాయ్ డిండు, హౌ ఆర్ యు? ఫైన్. తీసుకో. చాక్లెట్ ఎవరికి? బాలి కోసం తెచ్చావా? నో నో నో, నీకోసమే. చూడు నీళ్ళు, నా రేంజ్ ఇది కాదు. నీ రేంజ్ ఏంటో నాకు తెలియదు కదా. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం డోంట్ డు ద సేమ్ మిస్టేక్. కమ్ ఇన్. ఓకే. ఇంట్లో ఎవరు లేరా? మమ్మీ ఏమో మార్కెట్ కి వెళ్ళింది, డాడీ ఏమో ఆఫీస్ కి వెళ్ళాడు, బాలరాజు ఏమో కాలేజ్ కి వెళ్ళాడు. ఎవరు లేకపోతే నువ్వున్నావు కదా, అది చాలు. నేను చెప్పాను కదా నా చాక్లెట్ రేంజ్ కాదని. అంటే అంటే నువ్వు వచ్చింది బాలు కోసమైనా అయి ఉండాలి, లేకపోతే ఏదైనా సీక్రెట్ తెలుసుకోవడం కోసమైనా అయి ఉండాలి. నో నో, అలాంటిదేం లేదు. మొన్న హాస్పిటల్లో సరిగా పలకరించలేదు కదా, అందుకని అందరినీ ఒకసారి పలకరిద్దామని వచ్చాను. అలాగైతే ఓకే, కాఫీ, కూల్ డ్రింక్ ఏదైనా పర్వాలేదు. డిండు, ఏ డిండు, కమ్ 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 హియర్. ఏంటి? ఇట్రా. లావణ్య. బాలు. లావణ్య. బాలు. లావణ్య. బాలు. అది కాదు, ఈ ఫోటోలో ఉంది లావణ్య కదా. కాదు, బాలు అలియాస్ బాలరాజు. చిన్నప్పుడు అందంగా ఉన్నాడని ఆడపిల్ల వేషం వేసి ఫోటో తీశారు. నిజంగా? నిజంగా నిజంగా నిజంగా. ఎందుకు అంత
ఏంటంటే డల్లుగున్నావు? నాకు స్వీట్స్ తినాలనుందిరా కానీ మమ్మీ వద్దంటుంది. ఐడియా! టికెట్ లో సినిమా చూపిస్తా. 100 రూపీస్ టికెట్. కమాన్ కమాన్. ఇదిగో లవ్వా యాక్షనా? ముందు లవ్ ఉంటుంది, తర్వాత యాక్షన్ ఉంటుంది. అయితే త్వరగా చూపించు. వెయిట్ అండ్ సీ. డియర్ ఫ్రెండ్స్, మా అమ్మాయి చిన్నప్పుడే ప్రేమలో పడింది. ఆ ప్రేమకు నేటితో 15 ఏళ్లు. ఈయన నా అల్లుడై 10 ఏళ్లయింది. వీడు నా మనవడై 6 ఏళ్లయింది. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్పెషల్ డే టు అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్. ప్రేమిస్తున్న అమ్మాయి నువ్వు ప్రేమిస్తావా? తప్పు కదూ. ఇందులో అన్నయ్య తప్పేం లేదు. అసలు తప్పంతా నీలుదే. నీలు అన్నయ్య బైక్ ఎందుకు ఎక్కాలి? అన్నయ్యతో కలిసి సినిమాకి ఎందుకు రావాలి? పవర్ పోగానే అన్నయ్యని ఎందుకు కవిలించుకోవాలి? ఒక అందమైన అమ్మాయి ఇవన్నీ చేస్తే ఏ అబ్బాయి అయినా లవ్ లో పడతాడు. నువ్వు నోరు మూసుకుని లోపలికి పోరా పిల్ల వెదవా. పిల్ల వెదవనే. అందుకే మాకు లవ్ స్టోరీస్ బాగా అర్థం అవుతాయి. నిన్ను